అయితే అది ఎక్కువ కాలం ఉండదు. కనుక మనం అది కూడా మనం లెక్కిస్తే 4 కాలాలు 4 ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం మనం? అమ్మా అది కొంచెం ఆ డోర్ దగ్గర ఉంచోకండి. అది సడన్‌గా తోసినప్పుడు మీకు తగులుతది. కొంచెం జరిగి కూర్చోండి. సో మనం ఏ కాలం అండి? వర్షాకాలం కదా! మరి వర్షాలు పడుతున్నాయా? స్టార్ట్ అయ్యాయా? ఏమో కదా! ఆ! ఎందుకంటే చూడండి, వాస్తవంగా దేవుడు నిర్ణయించిన కాలాల్లో అది జరగాలి ప్రతీది కూడా. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే కాలాలు గతి తప్పిపోతున్నాయి. మనం ఎక్స్‌పెక్ట్ చేయలేనిది ఆ కాలంలోనే ఇది వస్తుంది. ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో చలి, లేకపోతే ఎండ, లేకపోతే దాని ఇష్టం అన్నట్టు అయిపోతుంది. ఈ అయినప్పటికీ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇది మనం కరెక్ట్‌గా ప్రాపర్ మాన్సూన్‌లో ఉన్నాం మనం. ఇది ఈ యొక్క వర్షాకాలం, ఈ యొక్క జూను 2వ వారం నుంచి వర్షాలు స్టార్ట్ అవ్వాలి. కానీ మనకొస్తున్నాయంటే ఋతుపవనాల కంటే కూడా అకస్మాత్తుగా మనకొచ్చే యొక్క తుఫాన్లే ఎక్కువుంటాయి. దానివలన మనకి మేలు జరగదు. అంటే రైతులకి ముఖ్యంగా వారికి ఇబ్బంది. ఎందుకంటే ఏ కాలంలో వారు కాలాలకు అనుగుణంగా వారు పంటలు వేసుకుంటారు. కానీ అది సరిగ్గా జరగకపోయినప్పుడు అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిలాగా అయిపోతుంది. ఈ రోజుల్లో కూడా చూడండి, మరి అస్సాంలో చాలా ఫ్లడ్స్ అంటే వరదలు వచ్చేసాయి. అలాగే జపాన్‌లో భూకంపం, ఇలాగా అన్ని స్థలాల్లో వివిధ రకాలైన ఇబ్బందులతోనే ఉన్నాం. మనం కూడా ఒక విధంగా చెప్పాలంటే భౌగోళిక పరిస్థితుల్లో అంతా కూడా పరిస్థితులు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏది కూడా ఒక క్రమంగా జరగట్లేదు. కారణం ఏంటి? కారణం ఏంటండి? ఆ? కారణం ఏంటంటే మనుషులు తప్పిదమే కదా. ఏమైనా సరే కాలాలు గతి తప్పిపోతున్నాయంటే కూడా అది దేవుడు ఒక మిస్టేక్ కాదు, మనుషులకు తప్పిదం, మనుషులకు అవిధేయత, మనుషులకు పాపం వలన అవి ఈ సృష్టి అంతా కూడా వాస్తవంగా శపించబడింది కదా. ఈ సృష్టి అంతా మిగులు ఆశతో ఏం చేస్తుందట? దేవుని కొరకు కనిపెడుతుందట. ఎప్పుడు విమోచన అని చెప్పి రోమపత్రికలో ఇక్కడ ఒక మాట ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాస్తవంగా అందరం కూడా ఏ కాలంలో? వర్షాకాలంలో. వర్షము మనకు మంచిదా చెడ్డదా? మంచిదే కదా. వర్షం మంచిదే, కానీ అది పడినప్పుడు కరెక్ట్ కాలంలో పడితే అది మంచిది. కానీ పడవలసిన కాలంలో పడకుండా అనవసరమైన కాలంలో పడినప్పుడు అది మనకి ఇబ్బంది కలుగుతుంది కదా. అయితే ఈ దినము కొన్ని యొక్క విషయాలు మనం చూద్దాం. ఇక్కడ హోషేయ అనే ఒక చిన్న ప్రవక్త ఉన్నాడండి. హోషేయ అనే ఒక చిన్న ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త 6వ అధ్యాయంలో ఒక మాట చేస్తున్నాడు. ఒకసారి హోషేయ 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవా వాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమి తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును కదండి. ఇక్కడ గమనించండి. ఇక్కడ ఈ వాస్తవంగా ఇందులో ఉన్న 11 వచనాలు కూడా ఈ యొక్క 6వ అధ్యాయంలో హోషేయ ద్వారా రాయబడిన వచనాలు. ఈ యొక్క 11 వచనాల సారాంశం ఏంటంటే దేని గురించి అంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మారు మనసు పొందాలని వారందరికీ కూడా ఒక హితబోధ ఈ యొక్క ప్రవక్త అయిన హోషేయ చేస్తున్న సందర్భం అది. అందులో మన 3వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు, మనందరం కూడా జ్ఞానము కావాలనుకొని ఈరోజు మరి స్కూల్కి వెళ్తున్న వారు కానీ, కాలేజ్కి వెళ్తున్న వారు కానీ, ఉన్నతమైన చదువులు అభ్యసిస్తున్న ఎవరైనా కూడా వారి యొక్క మంచి జ్ఞానవంతులుగా తయారవ్వాలని, జ్ఞానవంతులుగా అయితే దానివల్ల వారికి ప్రయోజనకరం కాబట్టి వారు నానా విధాలుగా మరి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, శ్రమ పడతారు, చాలా ధనాన్ని కూడా వెచ్చిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ జ్ఞానము ఎవరిలో ఉంది అంటే కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏంటంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయట. అయితే ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఎవరిలో ఉందట జ్ఞానము? చదవండి ఒక వాక్యంలో అది సంపాదించుకోవడానికి ఏం చేయాలట? రమ్మంటున్నాడు ఆయన. అదే కదా అక్కడ మరలా చదువుతాను చూడండి. అక్కడ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి.
ఆయనే పిలుస్తున్నాడు. నాలో జ్ఞానం ఉంది కాబట్టి మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన పిలవడమే కాకుండా యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించుదుము రండి. మనము ఆయనను అనుసరించాలట, అంటే ఆయనను వెంబడించాలి. ఆయన మనకి తెలియజేసిన కట్టడలను మనము కరెక్ట్గా మనము పాటించగలగాలి. అయితే దాని వలన మనకు కలిగేది ఏంటంటే, చూడండి, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇక్కడ వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తున్నాడు. ఎందాకలే నేను మీకు అడిగాను, వర్షం మంచిదా అంటే మంచిదే కదా. అయితే ఆ మంచిది కూడా సమయానుకూలంగా, కాలాలకు అనుకూలంగా అది కురిస్తే మంచిది. కాలాలకు అనుకూలంగా కురవాలి, కానీ అది అనవసరమైన కాలంలో కురిస్తే మనకి నష్టము. అయితే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, యెహోవా ఇక్కడంటే యెహోవా ఏం చేస్తారట, ఆయన వర్షము వలె మన యొద్దకు వస్తున్నారట. అయితే ఆయన వచ్చినప్పుడు మంచిదే. వర్షం ఎలాగైతే మంచిని తీసుకొస్తుందో అలా మంచిదే, కానీ ఇక్కడ అనవసరమైన విషయంలో, ఇక్కడ కాలంలో వర్షం కురిసినప్పుడు అది ఏ రీతిలో మనకి ఇబ్బందిగా ఉంటుందో, దేవుడు దర్శించే కాలము, దేవుడు నీ వద్దకు వచ్చడం మంచిదే, కానీ బట్ రాకోని సమయంలో కూడా వస్తే కూడా అది నీకు నష్టమే జరుగుతుంది. కనుక ఇక్కడ చూద్దాం, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ దినము మరి వర్షం గురించి ఏం మాట్లాడుతున్నాడు, దాని వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకుందాం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ లేవీకాండం చదువుదాం. వర్షము ఇచ్చెదను, మీ భూమి మీ మొక్కలు చెట్లు ఫలించునట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే దేవుడు మన యొద్దకు రావాలనుకుంటున్నప్పుడు నీకేదో మేలు చేయాలని, నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి రావాలి. గుర్తుపెట్టుకోండి, మరలా చెబుతున్నాడు, దేవుడు మన యొద్దకు వస్తున్నాడంటే అది మనకు మేలు జరగాలి. వర్షము మనకి కురుస్తుందంటే అది మనకి ఇవ్వాలట, విస్తారమైన పంటనివ్వాలి. కానీ ఇక్కడ అనవసరమైన కాలంలో వర్షం వచ్చినప్పుడు ఏ రీతిలో మీరు నష్టపోతారో, దేవుడు కూడా నిన్ను దీవించడానికి మాత్రమే రావాలి, కానీ నిన్ను శపించడానికో లేకపోతే ఆయన ఉగ్రుడై అది నీకు నష్టం. కనుక మీరు అది ఆలోచించాలి. కనుక దేవుడు చెబుతున్నాడు ఇక్కడ లేవీయులకి అందరికీ కూడా, లేవీ కాండంలో తెలియజేస్తున్న సందర్భం ఏంటట, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను, ఇంకా మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములు చెట్లు ఫలించును. అంటే మీకు అంతా కూడా అభివృద్ధి చెందించేలాగా నేను చేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట చూద్దాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, మీ దేశమునకు వర్షము అనగా తొలకరివానను కడవరివానను దాని కాలమున కురిపించేదను. మళ్ళా చూడండి, ఇక్కడ దాని కాలమును. అందుకనే నేను అంటున్నాను, ఏ కాలంలో జరగవలసింది, ఏ కాలంలో రావాల్సింది ఆ కాలంలోనే రావాలి. అనవసరమైన కాలంలో కానీ మనకు వచ్చిందంటే మనకి నష్టమే. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ దాని కాలములో కురిపించదును, అందువలన నీవు నీ ధాన్యము, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. అంటే సరైన సందర్భంలో, సరైన కాలంలో ఇది జరిగితేనే మనకు మేలు జరుగుతుంది కదా. కనుక దేవుడు కూడా మనల్ని దర్శించి, దేవుడు మన యొద్దకు రావాలనుకుంటున్నది సరైన సమయంలోనే. అందుకే కాలము సంపూర్తయినప్పుడే ఆయన ఈ లోకానికి వచ్చాడు కదండి. అంతా కూడా అయిన తర్వాతే, ఎందుకంటే తాత్కాలికంగా ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఏమాత్రము కూడా ప్రజలను రక్షించలేదు, విమోచించలేదు అని ఆయన గ్రహించినప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక చాలు, ప్రవక్తలు చేసింది చాలు, రాజులు చేసింది చాలు. ఆయన భక్తులుగా పిలువబడుతున్న వారికి ఇచ్చిన ఒక విషయాన్ని బట్టి ఈ యొక్క యాజకులుగా పిలువబడుతున్న వారు కూడా ఏమీ చేయలేకపోయారు కదా. కేవలం మీరు పాపము చేశారనే ఒక విషయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నారు తప్ప, ఆ పాపానికి ఒక పరిష్కార మార్గము ఏ ఒక్కరూ కూడా చూపించలేకపోయారు. అందు నిమిత్తం ఏం చేశారు, దేవుడు కాలం సంపూర్తి అయినప్పుడు ఆయన నరవతారిగా అవతరించేశాడు. హల్లెలూయా. కనుక ఆయన రావడం మంచిది. అయితే గుర్తుపెట్టుకోండి, మరలా ఆయన రాబోతున్నాడు. ఒకసారి వచ్చాడు, నీకు సమయం ఇచ్చాడు. ఆయన ఇంకొకసారి రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు ఇంక సమయం ఉండదు, కానీ మనందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి మాత్రమే ఆయన వస్తాడు. కనుక ఆ వచ్చేటప్పుడు ఎంతమంది సిద్ధంగా ఉంటున్నారు అనేది మీ యొక్క స్వపరీక్ష చేసుకోవాలి. కనుక ఇక్కడ కూడా చూస్తే
దేవుడు అంటున్నాడు, నిన్ను అభివృద్ధి పరచడానికి నీ యొక్క ఫలాలు ఏం చేస్తారట, ధాన్యమును కొట్లలో దాచుకోవడానికి కానీ, ద్రాక్షరసను కానీ, నూనెను కానీ సమస్తము కూడా సమృద్ధిని కలగజేయడానికి ఆయన రాబోతున్నాడు. అయితే ఇంకా మనం చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా గమనిస్తే 45వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అంటే ఆయన రాదలుచుకుంటున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి మేలే చేయాలనుకుంటున్నాడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటట, ఇక్కడ 2 వర్గాల ప్రజలు ఎప్పుడూ కూడా భూమి మీద ఉంటారు. అందరూ కూడా, అందరిలో 2 వర్గాలు ఎప్పుడూ ఉంటాయి. అది ఒకటి మంచి అయితే ఒకటి ఆటోమేటిక్గా చెడ్డవారే ఉంటారు. అయితే ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు చెడ్డవారి మీద పడకుండా కేవలం మంచివారి మీద పడుతుందా? లేదు. అంటే దీన్ని బట్టి దేవుడు ఒక పక్షపాతి కాదని చాలా సంపూర్ణముగా చాలా క్లియర్గా ఆయన 2 పద్ధతులను ఆయన ఏం చేస్తారట, అందరికీ సమానంగా అని చెప్పి ఆయన ఏం చేస్తారట, వర్షాన్ని కురిపించేది ఏ రీతిలో ఉందో ఆయన నీ యొద్దకు వచ్చేది కూడా, అంటే మంచి వారిని ఏ రీతిలో దేవుడు వారి యొద్ద కూడా దేవుడు దర్శిస్తా చెప్పాలి కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం ఆలోచించాలి, సరే అయితే చెడ్డవారిని కూడా దేవుడు దర్శిస్తున్నాడు అంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వారికి కూడా దీవెనగా ఉండాలి దేవుని రాకడ తప్ప వారికి అసంతృప్తిని మిగల్చకూడదు, నష్టాన్ని వారికి ఇవ్వకూడదు అనేది కూడా మనం గ్రహించాలి. కనుక ఈరోజు మనం చూద్దాం, ఇక్కడ కొన్ని రకాలైన మానవుల్ని ప్రభావితం చేస్తున్నాయి, వారి జీవితంలో ఏ రీతిలో వారు ముందుకు కొనసాగుతున్నారు అనేది కూడా మనం ఒకసారి మనతో వారిని కంపేర్ చేసుకొని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం ఆదికాండం 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను అని ఉంటుందండి. ఇక్కడ ఇది ఏ సందర్భం అండి? ఇది నోవహు జలప్రళయం కదా అండి. నోవహు కాలంలో జలప్రళయాన్ని దేవుడు భూమి మీదకి రప్పించినప్పుడు దేవుడు ఏం చేశారట, అక్కడ ఒక స్పెసిఫిక్గా ఒక 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 టైం పీరియడ్ ఇచ్చాడు. ఏంటట, 40 రాత్రులు 40 పగళ్ళట. ఒకసారి ఆలోచించండి, గట్టిగా వర్షము కంటిన్యూస్గా ఒక రోజు పడితేనే అయిపోయింది కథ మనకి, అవునా? రోడ్లన్నీ జలమయం. మొన్న హైదరాబాద్లో ఉంటున్నప్పుడు అక్కడ వర్షాలు కొన్ని స్థలాల్లో పడ్డాయండి. అలా అంత ఘోరం అంటే ఇంకా ఏవి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి అన్నీ కూడా డ్రైనేజ్ అన్నీ కుంగిపోయి మానవులు అన్నీ కూడా మొత్తం అంతా నీరే, ఎక్కడా కూడా గ్యాప్ లేదు. ట్రాఫిక్ అంతరాయం అవుతుంది, అన్ని ఇబ్బందులే. ఆ వాటర్ని క్లియర్ చేయడానికి కూడా కష్టమే. అలాంటిది బెంగళూరులో కూడా కొన్ని చోట్ల పడ్డాయి. ఉంటున్న స్థలంలో అంత మాకు విస్తారంగా లేకపోయినప్పటికీ కూడా కొన్ని స్థలాల్లో చాలా కాబట్టి ఒకరోజు వర్షానికే లేకపోతే కొన్ని గంటల వర్షానికే అలా ఉంటే ఒకసారి ఆలోచించండి, 40 రాత్రులు 40 పగుళ్ళట. ఇలాగా 40 రోజులు వర్షం కంప్లీట్గా అలా పడుతూనే ఉంటున్నప్పుడు మరి జలప్రళయం రాక ఇంకేం వస్తుందండి? వస్తుంది కదా. అంతా కూడా అంటే మళ్ళా అక్కడ వర్షాలు అక్కడ ఏంటట, ప్రచండ వర్షం అట. అంటే మామూలు వర్షం కూడా కాదు, చాలా ఘోరంగా ప్రచండ వర్షం. అంటే అయితే ఈ వర్షము మీరేమనుకుంటున్నారు? ఈ వర్షము ఇంత భయంకరంగా రావడం వలన ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగింది? ఇందాకలా నేను ఒక మాట అడిగాను, అంటే నేను అడిగిన ప్రతి దాంట్లో ఉంటుందని మీరు గ్రహించి చక్కగా సమాధానం చెప్పాలి. వర్షం మంచిదా అంటే మంచిదే అంటున్నారు కదా. మరి ఇక్కడ కూడా 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షం కురిసింది కదా, మంచిదేనా? మామూలుగా పడితే మంచిదా? ఓవర్గా పడితే మంచిది కాదా? ఏమంటున్నావు? మంచిది కాదు. ఓకే, 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షం పడింది కదా, ఇప్పుడు మంచిది కాదు అంటున్నారు. మాట మీద ఉంటారా? మంచిది కాదు అంటున్న వారు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు మీకు మీ యొక్క జ్ఞానం పరిజ్ఞానం అర్థమైపోద్ది నాకు. ఎత్తున వాళ్ళు దించేస్తున్నారు ఒకలే, ఇంకెవరు ఎక్కిపించరా? ఇద్దరు. సరే, ఇప్పుడు 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షం కురిసింది కదా. ఎందుకు కురిసింది తెలుసా?
బాగు చేయడానికి. మంచిదే. నేను ముందే చెప్పాను కదా, వర్షం మంచిదంటే వర్షం మంచిదే. కానీ ఇక్కడ 40 రాత్రులు 40 పగుళ్ళు కురిసిన వర్షం ఏంటంటే ఈ యొక్క ప్రపంచాన్ని బాగు చేయడానికే దేవుడు కురిపించాడు. ఎందుకని? ఈ దుష్టులుగా ఉంటున్న వారందరూ కూడా, దేవునికి వ్యతిరేకమైన ప్రజలు అందరినీ కూడా దేవుడు సంహరించాడు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడే కదా. ఎంత ఎంత అండి? 120 సంవత్సరాలు ఎదురు చూశాడు ఒక్కడన్నా మారతాడని. అయితే నేను సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మమ్మల్ని మేము కూడా అనేక సందర్భాల్లో అనేక చోట్ల బోధించినప్పటికీ కూడా మరలా ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈవెన్ వీ నీడ్ టు ఏంటంటే కొన్ని అంటే లోతుగా మనం విశ్లేషించినప్పుడు ప్రత్యక్షతలో వస్తున్నప్పుడు అక్కడ కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను అనుకున్నాను యాక్చువల్గా మూడు ఫ్లోర్లట అండి. ఏది? నోవహ కట్టిన ఓడ 3 ఫ్లోర్లు. ఓకే, ఈ 3 ఫ్లోర్లు ఉంటున్న అంత పెద్ద ఓడ కట్టాడు. మరి ఒక్కడే కట్టాడా, 8 మంది కలిసి కట్టారా, 4 కలిసి కట్టారా మనకు తెలియదు. మొత్తానికి కుటుంబం అంతా కలిపి వారు కూడా కట్టారు. అయితే నేను అనుకునేవన్నీ ఒకప్పుడు ఏమనంటే, ఈ యొక్క ఓడ కూడా వారి 4 కోసం అంత పెద్దది ఎందుకంటే, దేవుడు అందరినీ రక్షించాలనుకుంటున్నాడు కాబట్టి ఏ ఒక్కరు నశించడం తండ్రి చిత్తము కాదు కనుక, ఎవడన్నా ఒక్కడు రక్షణలోకి వచ్చినప్పటికీ కూడా వాడు వెళ్ళడానికి ఉంటుంది కదా అని అనుకునేవాడిని. కానీ బట్ అది వాస్తవం కాదని తెలుసుకున్నాం. ఏంటంటే, నీ కొరకు ఓడ నిర్మించుకో అంటాడు. మీరు అది సరిగ్గా చదివితే, నీ కొరకు అంటే ఓన్లీ ఫర్ హిస్ ఫ్యామిలీ. అంటే ఏంటి? దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు ఏంటంటే వీళ్ళందరినీ కూడా వీరు మారరు అని దేవుడు డిసైడ్ అయిపోయినాక నాశనం చేస్తాడు. అంతే కదా. ఇక్కడ సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో కూడా మనకి నేర్పిస్తున్నది అదే కదా. 29:1 ఏంటంట, ఎన్నిసార్లు అండి, అక్కడ నెంబర్ చెప్పలేదు. అంటే దేవుడికి తెలుసు అప్పటికి మారడు, అయిపోయింది ఇది కథ, వీడిని ముగించాలి అని దేవుడు అనుకున్నప్పుడట ఇంకా తీసేస్తాడు. కనుక ఇక్కడ కూడా నేను అనుకుంటున్నాను, అది చదువుతున్నప్పుడు మరలా దేవుడు మాట్లాడింది ఏంటంటే, నీ కొరకు అంటున్నప్పుడు అంటే ఎవ్వడు అందులోకి వెళ్ళడు, మనుషులు అన్నవాడు ఎవ్వడు వెళ్ళడు, మీ కుటుంబం తప్ప. ఇంకా దేవునికి లోబడి జతలుగా జంతువులే కానీ ఇవన్నీ కూడా వెళ్ళే తప్ప ఇతర లోపల కూడా వెళ్ళలేకపోయారు. అంతేనా? అంటే చేద్దాం అనుకున్నాడు. అంటే అందువలన 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని దేవుడు కురిపించాడు. ఎందుకని? వైపౌట్ చేసి ఏంటట మళ్ళా నూతనమైన జనాల్ని సృష్టించాలి వారి ద్వారా అని దేవుడు ఉద్దేశం అది. కాబట్టి అంటే ఇక్కడ ఈ యొక్క వర్షం కురవడం ఏంటట మంచిది. అంటే ఈ యొక్క భూమిని బాగు చేయుటకు దేవుడు వర్షాన్ని కురిపించాడు. హల్లెలూయా. అంతే కదా. అంటే దేవుడు ఏం చేసినా సరే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ హేతువు చేతనే దేవుడు చేస్తాడు అనేది మరొకసారి ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఏమైందట, 7లో మనం చదువుకున్నాం. అలా 8వ అధ్యాయానికి వస్తే అక్కడ 8:2 చూస్తే, అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములను మూయబడిను. కురిపించిన అవన్నీ కూడా ఏమైపోయిందట, అన్నీ కూడా క్లోజ్ చేశాడు. మళ్ళా ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. ముందంతా కురిపించాడు, అంతా కూడా ఆ ఓడ ఆ నీటి మీద నడిచేలాగా చేసిన తర్వాత ఇంకా అన్నీ ఆపేశాడు. ఆపేసి ఏం చేశాడట, అవన్నీ కూడా ఆకాశ తూములను మూసివేశాడు. మూసివేసి దేవుడు ఏం చేశాడంటే, వారంతా కూడా దాదాపుగా ఒక 150 రోజులు ఈ యొక్క ఓడలో ఉండిపోయారండి. 8 మంది ఇంకా ఓడలోకి వెళ్ళేవన్నీ కూడా అంతకాలం ఎదురు చూస్తూ తర్వాత దేవుడు వారిని బయటికి ప్రవేశపెట్టాడు. అంటే దేవుడు చేస్తున్నది ఏంటంటే, దేవుడు బాగు చేయడానికి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడట, కురిపిస్తాడు. ఈ రాత్రి నిన్ను బాగు చేయగాక. ఏం చేయాలట, ఎందుకట, ఇక్కడ మళ్ళీ మనం హోషేయ గ్రంథం 6:3లోకి వెళ్ళాలి. అక్కడ ఏం చెప్తున్నాడట, అక్కడ ఏంటట, వర్షము వలె ఆయన
మన యొద్దకు వచ్చును. వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తున్నాడంటే ఆయన ఏది ఖాళీగా ఉండి లేకపోతే ఆయనకి ఏది పని లేక రావట్లేదు. ఆయన వచ్చేది నిన్ను బాగు చేయడానికే. హల్లెలూయా! ఆయన మన యొద్దకు వస్తున్నాడంటే మనల్ని బాగు చేయడానికే వస్తున్నాడు కనుక మనం బాగుపడుదుముగాక. పడతారా? పడాలి. పడకపోతే పోతారు. ఇందాక లేదో అన్నాడు కదా మోషే, 4 కాలం పోయే కాలం వచ్చేస్తది కదా! ఆ! సరే ఎవరో ఒకళ్ళు సరే మొత్తానికి ఆ కాలం మనకు రాకూడదు. అందరికీ వస్తది కానీ అలా పోకూడదు కదా! సిద్ధపడి వెళ్ళిపోవాలి అంతే. కనుక ఇక్కడ చూద్దాం, ఇంకా మనం చూస్తే ఈ వాక్యం మనల్ని ఏం చేయాలంటే లోతుగా ఆలోచింప చేయాలి. ఏదో మనం వచ్చాము వెళ్ళిపోము అనేది కాదు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకొని వెళ్ళాలి అంతే దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు. ఇంకా చూద్దాం, ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41లో చూద్దాం. పిమ్మట ఏలియా విస్తారమైన ఒక వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఇక్కడ ఈ సందర్భాన్ని కూడా మనకు తెలుసు కదండి. ఇక్కడ ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నాక ఆహాబు రాజు వారి యొక్క భార్య అయినాక యెజెబెలు. అది ఎవరి కాలము? ప్రవక్త అయినాక ఏలియా నివసిస్తున్న కాలం కదండి. అది చాలా చాలా చక్కగా మరి ఏలియా అంత గొప్ప దైవజనుడో మనకు తెలుసు. మరి రోషం కలిగిన ప్రవక్తల జాబితాలో అటువంటి ఒక ప్రవక్త ఇంకొకడు లేడు కదా. దేవుని కొరకు ఎంత రోషంగా బ్రతికాడో మనకు తెలుసు. అయితే ఆ కాలంలో మహాకరువు వచ్చేసింది. 3.5 సంవత్సరాలు దాదాపు ఏమీ లేదటండి. వారికి ఎంతంటే కరువులో ఇబ్బంది పడిపోతున్న కాలం. సో అలాంటి సందర్భంలో ఇక్కడ ఏలియా ప్రవక్త ఆయన చెబుతున్నాడు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది. వర్షం వచ్చే ముందు ఎలా ఉంటుందండి? సౌండ్ వస్తుంది కదా, ఇంకా లైట్నింగ్, ఇంకా ఇక పిడుగులు అక్కడక్కడ పడతా ఉంటాయి, ఇంకా మెరుపులు కురుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వర్షానికి ముందు వచ్చేవి. వర్షం వస్తుందని ఒక సూచన. అలాంటి సందర్భంలో ఇక్కడ అలాంటి సౌండ్లు వస్తున్నాయట. అయితే నీవు పోయి భోజనం చేయమని అంటే ఇలా వస్తున్నాయి, సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి రాజుకి ఎవరు చెప్తున్నారు? ఇక ప్రవక్త అయిన ఏలియా ఆ మాట తెలియజేస్తారు, ఇంటికి వెళ్ళాలని. అయితే ఇప్పుడు కూడా మనం చూద్దాం, ఇక్కడ ఇందాకలా దేవుడు ఏం చేస్తున్నాడట? మన యొద్దకు వస్తున్నాడు, వర్షం వలె దేవుడు వస్తున్నాడు. ఈరోజు మన ప్రాంతానికి కూడా దేవుడు వర్షం వలె దర్శించును గాక. కాబట్టి దట ప్రచండమైన వర్షాన్ని దేవుడు కురిపించాడు బాగు చేయడానికి. ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? ఇక్కడ ఏలియా సందర్భంలో అక్కడ కూడా ఆహాబుకు చెప్తున్నాడు, ఇల్లు భోంచేసారా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో మనకి ఆ స్టోరీ అంతా కూడా తెలుసు. ఇక్కడ విషయానికి వస్తే ఈ విస్తారమైన వర్షములోనే ఎవరట? ఈ యొక్క ప్రవక్త ఏలియా ఏం చేశారట? కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, వర్షంలో బాగా తడిస్తే ఏమొస్తుందండి? సిక్ అయిపోతాం కదా, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, ఇంకా తలపోటు వస్తుంది, ఇంకా ఇలాంటి అన్నీ కూడా. కానీ ఈ యొక్క వ్యక్తి ఎవరు? ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా అంట అలాంటి యొక్క వర్షంలోనే ఏం చేశారట? కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయాడట. అయితే ఆ వర్షము ఆయన ఏం చేసిందంటే ఆయనకి ఏమి ఇచ్చిందట? ఆయన్ని దేవుడు బలపరిచాడు. ఎందుకంటే మనకి తెలుసు కర్మేలు పర్వతం అంటేనే ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త అంటేనే కర్మేలు పర్వతం అని అక్కడ జరిగిన సందర్భం కూడా మనకు తెలుసు. ఏ రీతిలో మరి అందుకే ఏ ప్రవక్త కూడా అలాంటి రీతిలో ఎప్పుడు కూడా లేరు. అంత రోషం కలిగి అంత ధైర్యముగా ఉండాలంటే నేను అనుకుంటానంటే మేబీ అతి తక్కువ ప్రజలకే, అలాంటి దేవుని యొక్క భక్తులకే ఇలాంటి ధైర్యం ఉంది. అందరికీ రాదు అది. ఎందుకంటే ఆ ధైర్యము, మనలో ధైర్యం ఉండాలి అంటే దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు అని మనం నమ్మాలి కదా. ఆ నమ్మడానికి మనకి ఏంటి? ఒక బలమైన ఆధారం కావాలి. అది లోపల మనకి ఏం చేయాలంటే మనల్ని ముందుకు నడిపించి ఏదైనా చూసుకుందాం అనే రీతిలో మనం ఉండగలగాలంటే ఖచ్చితంగా మనలో బలమైన విశ్వాసం ఉండాలి కదా. నేను అనుకుంటాను, అందుకనే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో మనకి ఆత్మఫలం ఏమనగా అంటూ అక్కడ 9 యొక్క రుచుల గురించి మాట్లాడుతూ అక్కడ 7వది విశ్వాసం గురించి మాట్లాడతాడు కదా. అది నేను మీకు ఎన్నోసార్లు కంపారిజన్ చేసినప్పుడు కూడా మీకు తెలియజేసిన విషయం ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో ఉంటున్నాక ఆత్మ వరము గురించి ఇక్కడ మాట్లాడతాడు అపోస్తలుడు పౌలు. అక్కడ 9 గురించి ఇక్కడ అదే గ్రంథకర్త గలతీయులకు రాసిన పత్రికలో
ఆత్మ ఫలం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ 9, ఇక్కడ 9. కానీ ఏది కంపల్సరీ, ఏది ఆప్షన్ అంటే ఏం చెప్తారు? ఏది ఆప్షను? ఇక్కడ ఏంటంటే గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్నమాట. ఏంటంటే పరిశుద్ధాత్మ చేత అనుగ్రహించిన వరములన్నీ కూడా ఆప్షన్. అది మీరు ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, కానీ పొందుకుంటే సూపర్. అది మీకు మేలు జరుగుతుంది, దేవుని రాజ్యానికి కూడా మేలు జరుగుతుంది. అది పొందుకోవడానికి మంచి ప్రయత్నం చేయండి. అంటే అది ఆప్షన్ అనమాట. కానీ ఇక్కడ ఈ గలతీ రాసిన పత్రిక 5:22లో మనం చూస్తున్నాక ఆత్మ ఫలంలో ఉంటే మాత్రం అది ఆప్షన్ కాదండి, ఇట్ ఇస్ కంపల్సరీ. అది మ్యాండేటరీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 9 కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా మీరు తేడా అంటారు అన్నమాట. ఓకే, ఏ ఒక్కటి లేకపోయినా మనము సంపూర్ణంగా ఉండలేము, అబద్ధం. ఖచ్చితంగా ఏంటంట 9? ఈ యొక్క 9 కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. అయితే ఉన్నాయా అంటే గుడ్ న్యూస్ ఏంటంటే అందరికీ కూడా ఇది డిఫాల్ట్ అండి. అందరికీ ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ ఎవరిలో యాక్టివ్గా ఉంటాయంటే అక్కడే ఇక్కడ చిక్కు అందరిలో. ఎందుకంటే ఇవి ఎవరి నుంచి కలిగినది? మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆత్మ ఫలము. అంటే ఆత్మ అనుగ్రహించక ఫలము కదా. ఇవి కానీ అవి కానీ అంటే ఆత్మ చేత అనుగ్రహించబడితే ఏ మనిషి ఇవ్వలేడు, మనం అక్కడ కొనుక్కోలేము, అంత సీన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆత్మ చేత అనుగ్రహించబడుతుంది. అంటే దేవుడే చెయ్యాలి, దేవుడే ఇవ్వాలి కదా. మరి దేవుడే ఇవ్వాలంటున్నప్పుడు ఎవరికి ఇస్తారంటే ఆయన కుమారులకే ఇస్తాడు. ఎలాగా అంటే నువ్వు అన్యుడువైనా ధన్యుడు కూడా ఇద్దరికి కూడా దేవుడు ఇస్తాడు. అంటే డిఫాల్ట్ అనేది ఎందుకని చెప్తున్నానంటే అందరికీ కూడా ఇది బై బర్త్ కామన్ గా ఇస్తాడు. ఎందుకంటే ఆదికాండం 2:7 ఆదికాండం 1:26-27 ఏంటంట, ఆయన మనము ఆయన స్వరూపమందు సృజించిన వారు స్త్రీగాను పురుషులుగాను చేయబడ్డాం కదా. నేల మట్టితో మనల్ని దేవుడు చేశాడు, ఆయన స్వహస్తాలతో చేశాడు. అంటే ఆయనలో నుంచి ఇది ఆయన. ఎందుకంటే యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆత్మ చేత అనుగ్రహించబడిన వరములు ఇవన్నీ కూడా, ఫలములు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయనలోంచి తీయబడిన మనకి ఇది డిఫాల్ట్ గా కామన్ గా అందరికీ ఉంటాయి. కానీ ఎవరికి పని చేస్తాయి, ఎవరిలో ఉంటాయి? యోహాను సువార్త 1:12 ఏముందట, ఆయన ఎందరైతే అంగీకరిస్తారో ఏముందట వారికి. తీసేలోపు గంటలు అయిపోతుంది, అందుకే నేనే చదువుతున్నాను. ఇవన్నీ కూడా కంటతో రావాలి కదా. ఎందరు అంగీకరిస్తారో దేవుని పిల్లలగుటకు అధికారమా. కాబట్టి ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారితో ఏం చేయాలట? 1 యోహాను పత్రిక 1:7 చూస్తే అన్యోన్య సహవాసము కలిగిన వారికి ఏం చేస్తారంట? దేవుని యొక్క రక్తము ఆయన మీద ప్రోక్షించబడుతుంది. అంటే మనం క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఆయనతో కలిసి మనం నడుస్తున్నప్పుడట ఆటోమేటిక్ గా ఎవరిలో డిఫాల్ట్ గా ఉన్నవన్నీ కూడా యాక్టివ్ స్టేటస్ లోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే. అంతేగాని దేవుడిని నువ్వు అంగీకరించకుండా నీకు నచ్చినట్టు ఉన్నది వెళ్ళిపోతున్నప్పుడు అవన్నీ సహజ సిద్ధంగా నీలో ఉన్నప్పటికీ కూడా అవి కార్యరూపము దాల్చవు, పని చేయవు. ఓకే, కనుక ఇవన్నీ కూడా. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏలియా అంటే ఒక ప్రవక్త మరొకడు లేడు కాబట్టి ఆయనలో ఉన్నది ఏంటట, ఇక్కడ విశ్వాసం అనేది ఎంత దృఢంగా ఉందంటే భయమే లేదు ఆయనకి. సో మనందరికీ కూడా కొన్ని హార్మోన్స్ ఉంటాయండి, అవన్నీ కూడా బ్రెయిన్లో నుంచి రిలీజ్ అవ్వాలి. ఏంటంట, సాడ్ హార్మోన్ ఉంటుంది, హ్యాపీ హార్మోన్ ఉంటుంది, తర్వాత ఫియర్ హార్మోన్ ఉంటుంది. అంటే ఈ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా ఆ హార్మోన్స్ రిలీజ్ చేసినప్పుడే. అయితే నేను అనుకుంటున్నాను మేబీ ఈ యొక్క ఫియర్ హార్మోన్ అనేది ఈ యొక్క ఏలియాలో లేదేమో, లేదా అది చాలా తక్కువగా స్రవిస్తుందేమో.
అందుకనే ఆయనకు అస్సలు ఎంతగా ధైర్యంగా ఉన్నాడు, అసలు భయమే లేదు. ఎందుకంటే ఆషారాదేవి యొక్క ప్రవక్తలు 450 మంది అయితే, బయలు ప్రవక్తలు 400 మంది అయితే, ఆహాబు యెజెబెలు కలిపి 852 మంది ఒకవైపు ఉన్నారట. ఏలియా అంటే ఒక్కడే ఒకడు ఒకవైపు ఉన్నాడట. ఎక్కడ ఇదంతా కూడా కర్మేలు పర్వతం దగ్గర జరుగుతున్నది కదా. అంటే అసలు ఏమన్నా చిన్న తేడా జరిగితే ఏం చేస్తారంటే ఏలియాని ముక్కలు చేసేస్తారు, అవునా కదా. అసలు భయమే లేదు, ఏమవుతుంది అనేది భయమే లేదు. ఎందుకంటే తాను నమ్ముకున్న దేవుడి మీద అంత విశ్వాసము. హల్లెలూయా. కదా ఆయన ఎంతన్నా నమ్మదగిన వాడా కాదా? అది ఆయనకేనా, ఏలియాకేనా, మనకు కూడా అందరికీ కూడా కదా. కాబట్టి అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఆయన ఎంతో విశ్వాసంతో, అందుకే అంటున్నాను చాలా అరుదుగా బైబిల్లో ఉంటున్న కొంతమంది భక్తులకి అత్యేక విశ్వాసం లభించింది. నేను మరలా చెప్తున్నా, గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఉంటున్నాక ఆత్మ ఫలములు ఉంటున్నాక 9 రుచులు కామను అందులో ఎవరికన్నా ఉంటది. అది యాక్టివ్ స్టేటస్ లో అది పెద్దగా అనిపించదు. కానీ ఈ యొక్క మొదటి కొరింథీ పత్రిక 12:8-10 వచనాలు ఉంటున్నాక 9 దాంట్లో కూడా విశ్వాసం ఉంది. మూడోది అక్కడ 7 అంటే ఈ విశ్వాసము అందరికీ సాధారణంగా రాదు. అలా వచ్చిన వారు అరుదుగా ఉంటున్న వారిలో ఈయన ఒకడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళకి కూడా ఉంది, దానియేలుకి కూడా ఉంది. అలాంటి యొక్క వరాలు పొందుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అట్టి విశ్వాసం ఏంటంటే కావలిస్తే హతసాక్షులు అయిపోతారు. నాకు తెలిసి మరి శిష్యుల్లో కూడా ఉన్నట్టే కదా, ఆ 12 మంది శిష్యుల్లో కూడా ఆ విశ్వాసం ఉంది. అట్టి విశ్వాసం మనము కూడా పొందుదుముగాక. అంటారు కానీ దాని గురించి ఏ కృషి చేయరు. వస్తే మీరే చెప్పారు కదా ఆప్షన్ కదా, మీరు అసలు చెప్పకూడదు. అలాగే నేను ఖచ్చితంగా పొందుకోదని చెప్పాలి. ఆప్షన్ అంటే ఏముందని మీరే చెప్పారు కదా, నా మీద తోసిడమే అంటే. కనుక ఇది కాదు, మీరు ఖచ్చితంగా పొందుకుంటేది మీకు మంచిది కదా. కాబట్టి మనం ఏం చేయాలట, ఇక్కడ అంతటి యొక్క అంత ఒక ఛాలెంజ్ చేస్తూ ఆ కర్మేలు పర్వతం దగ్గర ఆయన ఉంటూ ఏం చేస్తున్నాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లింక్ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ఆహాబు ఇంటికి వెళ్ళు భోజనం చేయమన్నాడు కదా, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన ఇంటికి పంపించి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, పర్వతం మీదకి వెళ్తున్నాడు. ఆ వర్షంలోనే ఈయన ఏం చేస్తున్నాడట, ఆ పర్వతం మీదకి వెళ్ళిపోతున్నాడు. మనమైతే సాధారణంగా తడిచి ముద్దయిపోతాము, దానివల్ల జలుబో లేకపోతే ఇంకేదో చేసి మొత్తానికి సిక్ అయిపోతాం. కానీ ఈయన అలా అయిపోలేదట. ఈయన ఏమైపోయాడట, ఆ వర్షం కురుస్తున్నప్పుడు దేవుడు ఆయన బలపరిచాడు. హల్లెలూయా. ఎంత బలం వచ్చిందంటే ఆయన ఆ బలం పొందుకున్న తర్వాత కార్యక్రమం ఇది, అవునా. ఈ యొక్క ఛాలెంజ్ అంతా కూడా మరి అందరినీ కూడా ఏం చేశాడంటే ఖడ్గం తీసుకొని ఎడాపడ నరికేశాడు అనమాట. ఏ మాత్రం కనీసం దయా దాక్షిణ్యం అనేది ఏ కోశాన్ని కూడా చూపించలేదు. 850 మందిని అందరినీ నరికి పారేశాడు అందరినీ కూడా. సో ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ దేవుడు మన ఎద్దుకు ఎలా వస్తున్నాడట, ఒక వర్షముగా వస్తున్నాడట. అందుకని ఇక్కడ నేను చదివాను ఏంటంటే, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పాడు. కనుక ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట, విస్తారమైన వర్షము కురిపించాడు. ఎందుకంటే ఆ వర్షము ద్వారా ఆయనను దేవుడు బలపరిచాడు కనుక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని బలపరచడానికి మనల్ని దర్శిస్తాడు. తర్వాత భూమిని బాగు చేయడానికి దేవుడు దర్శిస్తాడు ఆ వర్ష రూపంలోని. కనుక ఇవన్నీ కూడా అందుకే లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా 47లో కూడా మనం అసలు చూస్తే, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. అంటే ఎనీథింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్, సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్. విస్తారమైన ఏం చేసిందట, తను విస్తారముగా ప్రేమించింది. ఎవరిని? యేసు ప్రభుని ప్రేమించింది కనుకనే విస్తారముగా పాపములు క్షమించబడ్డాయి ఆమె జీవితంలో దేవుడు చేశాడనమాట. కనుక మనల్ని కూడా మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుంటూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా ఏదో 1 రోజు 2 రోజులు కాదండి, ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క పని మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక సందర్భంలో ఎంపిక చేసుకున్న ఒక పేతురునే దేవుడు అడిగిన ఒక మాట ఇదే కదా. ఏమని అడిగారు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారా యేసు ప్రభు గారు? ఏమన్నాడు? ఆయన అవును అన్నాడు. మళ్ళీ అడిగాడు, అవును అన్నాడు. మళ్ళీ అడిగాడు, నీకు తెలీదా అనేసాడు. అంటే మీకు అర్థం చేసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో అంటే
మనం బయటకు ఒకలాగా అంటే దీన్ని ఏంటో మేకపోతే గాంభీర్యం అంటారు కదా, వాస్తవంగా బయటికి అలా ఉన్నప్పటికీ లోపల ఏంటో అనేది మనకు తెలుస్తుంది కనుక అక్కడ ఆ పేతురు అర్థమైపోయింది. ఈయన ఇన్నిసార్లు అడుగుతున్నాడు అంటే ఏదో పెట్టి ఉంటాడు, అంటే నా హృదయము ఈయనకి తెలుసు ఏంటనేది అని చెప్పి ఆయన అలాగా అనేసారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి, కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఆలోచించాలి ఏంటంటే మనలో ఏదో ఉంది, దాన్ని సరి చేసుకోమని. ఎందుకంటే దేవుడు నిన్ను బలపరచడానికి నీ ఎందుకు వస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే నేను బలపరిచే ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే ఇంకొక మాట కూడా చూద్దాం. మొదటిది భూమిని బాగు చేయడానికి దేవుడు వస్తే వర్ష రూపంలో, రెండోది ఏంటట బలపరచడానికి దేవుడు వర్ష రూపంలో వస్తున్నాడు. మరి మూడోది కూడా చూద్దాం. కీర్తనలు 72:6 చూస్తే, కీర్తనలు 72:6 చూస్తే, గడ్డి కోసిన వీటి మీద కురియు వాన వలెను భూమిని తడుపు మంచి వర్షం వలె అతడు విజయము చేయుచు వచ్చాడట. ఎవరు? ఇక్కడ దావీదు గురించి అక్కడ మాట ఏంటంటే దావీదుకి ఏం చేస్తాడట, మంచి వర్షం అనండి, మంచి వర్షం వలె అతడు విజయము చేయును. ఇక్కడ వర్షం మంచిది అనడానికి ఇక్కడ మనకు ఒక సందర్భంలో చూస్తే వర్షం మంచిదే, అది కూడా కాలానికి అనుకూలంగా, సమయానికి అనుకూలంగా, సందర్భానుకూలంగా పడితే మంచిది, లేకపోతే మళ్ళీ అది నష్టమే జరుగుతుంది. అయితే ఇక్కడ మంచి వర్షం వలె అంటున్నాడు. అందుకని అంటే మంచి అంటున్నాడు అంటే చెడ్డ వర్షం కూడా ఉంది. అంటే మంచి వర్షం వలె దేవుడు ఏం చేశారట, దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. ఎవరికి? దావీదుకి. కాబట్టి ఇక్కడ ఈ మంచి వర్షము మనకి విజయం ఇచ్చుటకు, ఇప్పటి వరకు కూడా మీరు మేబీ అపజయాల్లో మీరు ఉన్నారేమో, అనేకమైన డిస్ట్రెస్లో ఉన్నారేమో, లేకపోతే మీరు విజయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడు ఓటమి ఎదురవుతుందేమో, కానీ నా దేవుడు నీకు మంచి వర్షం ఇచ్చును గాక. ఎందుకంటే అది విజయస్పదంలోకి మనల్ని తీసుకుని వెళ్ళడానికి. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ వర్షము గురించి, లేకపోతే కొన్ని యొక్క పదాలు కొన్ని వాటికి సాదృశ్యంగా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. అది ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూసినప్పుడు నీరు మంచిదే కదా అండి, నీరు దీనికి సాదృశ్యంగా ఉండొచ్చు, వాక్యంకి కదా, అంతేకాదు పరిశుద్ధాత్మకి కూడా. కనుక ఇక్కడ వర్షము అంటున్నప్పుడు, నీవు వర్షం వలె వస్తాము అంటున్నప్పుడు, దేవుడే వర్ష రూపంలో వస్తున్నప్పుడు ఖచ్చితంగా మరలా చెబుతున్నాను, నా దేవుడు ఎవరిని కూడా ఒక్కసారిగా నాశనం చేయదలుచుకోడు, ఎవరిని కూడా నాశనం చేయలేదు. ప్రతి ఒక్కరు నాశనం అయిపోయిన అనేకులు బైబిల్ గ్రంథంలో ఉంటున్న వారిని కూడా దేవుడు అనేక మార్లు వారిని దర్శించి హెచ్చరించిన సందర్భాలు లేవా? చాలా. కానీ ఒక్కసారిగా దేవుడు ఎవరిని నాశనం చేయడు. ఒకవేళ నాశనం అయిపోయాడంటే మీరు ఆలోచించుకున్నాడికి ఎన్నో ఛాన్సులు, ఎన్నో. అయితే ఇక్కడ దావీదు విషయంలో చూస్తే, ఇక్కడ మంచి వర్షం వలె అతన్ని దేవుడు విజయంలోకి తీసుకొని వెళ్ళాడు. మరి దావీదు ఓడిపోయిన విజయాలు, ఓడిపోయిన యుద్ధాలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. మనం మాట్లాడుకుంటే ఒక 2-3 మాత్రమే అంతే. మ్యాక్సిమం ఆయన 40 సంవత్సరాలు ఒక రాజుగా ఆయన కొనసాగుతున్న దాంట్లో అన్ని ఆల్మోస్ట్ విజయాలే. అక్కడ కూడా ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటే అవిధేయుడిగా, మరి దేవుడు వద్దు అంటున్న విషయాల్లో ఆయన పార్టిసిపేట్ చేసి, మరి సైన్యాన్ని లెక్క పెట్టద్దు అని యోబు చెప్పినప్పుడు కూడా ఆయన లెక్క పెట్టడం, ఇలాంటి కొన్ని యొక్క పనికిరాని పనులు చేయడం వల్ల ఆయన యుద్ధం ఓడిపోవడం కానీ, లేకపోతే వారి మీదకి కీడు ఇక తెగుళ్ళు రావడం కానీ జరిగేది తప్ప, సాధారణంగా మ్యాక్సిమం అన్ని కూడా ఒక చక్కటి విజయాలే దేవుడు ఆయనకి ఇచ్చాడు కదా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, దేవుడు విజయం ఇవ్వాలంటే కూడా మనకి కొంత అర్హత ఉండాలి కూడా కదండి. ఎలా పెడితే అందరికీ దేవుడు ఇచ్చేస్తే ఇంకెందుకు, వాళ్ళకి మనకి తేడా ఏముంది? కనుక మంచి వర్షం వలె ఏం చేశారట, ఇక్కడ అతడికి విజయము చేయను. దావీదు జీవితంలో అంత ఉన్నతంగా దేవుడు ఆయన నిలబెట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ దావీదు దేవుడికి అనుకూలముగా నడుచుకొని వెళ్ళాడు. 1-2 పొరపాట్లు చేస్తే చేయొచ్చు, కానీ మరి తర్వాత కాలంలో మరలి ఎక్కడ కూడా అది రిపీట్ చేయకుండా మరి దేవునికి అంత లోపడ్డాడంటే, ఆఖరికి దేవుడే నోటితో ఆ మాట, ఆ సాక్ష్యం పలికేలాగా చేసుకున్నాడు. ఏంటి అపోస్తలుల కార్యం 13:22 ఏముందట, లేదా మాకు తెలుసు, చదవాలి కదా. అదే కూర్చున్నారా మూలన కచేరీ కూర్చొని చూడండి, తిన్నారు మైక్ స్టాండ్ గట్టిగా. దావీదును వానికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన
నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. అతనిని గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చాడట. విచిత్రంగా కదా. ఇలాంటి సాక్ష్యం ఏ ఒక్కరికి దేవుడు మళ్ళీ ఇవ్వలేదండి. ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అంటే అందరికీ వివిధ రకాలుగా దేవుడు మాట్లాడేమో కానీ శ్రేష్టమైన భక్తులుగా ఉంటున్న వారికి కానీ ఎలాంటి సాక్ష్యం ఓన్లీ దావీదుకే. ఎవరికి కూడా దేవుడు పలకలేదు అలాగా. సాధారణంగా మనం అందరం కూడా సాక్ష్యాలు చెప్పండి అంటే చెప్తారు, భలే చెప్తారు కదండి. మొత్తం అంతా రివైండ్ వేస్తారన్నమాట. కూర్చున్నాను, నిల్చున్నాను, పడుకున్నాను, ఇలా కదిలేను, అలా కదిలేను, అన్ని యాంగిల్లో తిరిగి సోదంటాను. అందులో దేవుడికి మహిమ వచ్చేది ఏదో ఉండదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమి బాధపడకండి, ఉన్నదే చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను అలా కాదు. సాక్ష్యం చెప్పాలంటే ఆ సాక్ష్యంలో ఏముండాలట, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇట్ షుడ్ బి ఇన్స్పైర్డ్ సంథింగ్ కదండి. మనం నేర్చుకోదగినది. ఆ వారి విశ్వాసం బలపడాలి, దాంతో పాటు దేవునికి మహిమ రావాలి. కానీ ఈ శబ్దంతా ఎందుకు మాకు, అది మార్చుకోరు. కానీ ఇక్కడ చూడండి, దేవుడే ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవడం వేరు, మన గురించి ఇతరులు చెప్పేది వేరు. కానీ మన గురించి డైరెక్ట్గా దేవుడు చెప్పేది ఇంకా అద్భుతం కదా. అలాంటి యొక్క కోణంలో చూస్తే ఇక్కడ దావీదు ఎంత శ్రేష్ఠ భక్తుడు అంటే దేవుడే ఆయన గురించి చక్కటి సాక్ష్యం పలికాడు. కాబట్టే మరి నేను అనుకుంటాను, మరి ఏంటంటే మంచి వర్షం అనే విజయము చేయును అంటున్నాడు ఆయన గురించి. కనుక మన ఇంకా యెషయా ప్రవక్త కూడా చూడండి వర్షం గురించి మాట్లాడుతూ ఆఖరి మాట తీసుకుందాం. ఎందుకంటే మీకు చదివిన అర్థం కాదు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 14వ వచనం చూడండి ఒకసారి. యెషయా 44:14. దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును కదా. ఎక్కడికి వెళ్తావు? వద్దులే. ఇక్కడికి ఏంటంట, ఒకడు చెట్టు నాటగా ఏం చేశారంటే దేవుడు, చెప్పండి అమ్మా, ఆ చివరి మాటే చదవగాను. అందుకే కదండి, ఒకడు చెట్టుని నాటగా ఎవరు పెంచుతారట? వర్షమే పెంచాలి. ఎందుకంటే దీనికన్నా నీళ్ళే ఆధారం కదా పెరగడానికి. కనుక ఆ వర్షమే ఎవరు అనేసి అంటే ఇక్కడ దేవుడే అంటున్నప్పుడు ఒకడు చెట్టుని నాటగా వర్షము దాన్ని పెంచును. కనుక ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ వాక్యం పెంచిన మీరందరూ కూడా అన్నిటిలో నా దేవుడు మిమ్మల్ని పెంచును కాక కదా. మీరు కూడా కోరుకుంటున్నారు కదా మీరు పెరగాలని. అలాగా అడ్డంగా ఎలాగండి పెరుగుతాడు? ఎలాగన్నా మొత్తానికి అందుకే అంటున్నాను, అన్ని విషయంలో కదా, అన్ని విషయంలో మీరు పెరగాలట. అంటే అందులో భక్తి కూడా ఉన్నారు కదా. మన అభివృద్ధి అంటేనే ఏమంటారు? ఆర్థికంగా స్థిరపడాలని, మంచి ఒక పేరు పొందాలని, మంచి హోదా ఉండాలని. ఇది ఒక్కటే అభివృద్ధి కాదంటే. అందుకనే అంటున్నారు, వారికి తెలియదు, ఆ నిర్వచనం తెలియక ఏం చేస్తున్నారంటే వారికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే అంటున్నాడు ఇక్కడ హోషేయ గ్రంథం 6వ వచనంలో ఏంటట, యెహోవాను గురించి ఏంటట, ఆ జ్ఞానము గురించి మీరేం చేయాలి? తెలుసుకోవడానికి రమ్మంటున్నాడు. అది ఏంటట, మన ఆయనని అనుసరించండి అంటున్నాడు ఆ జ్ఞానం కొరకు. కనుక ఇదే మనకి అభివృద్ధి అంటే. అది అంటే మీరు దేవునిలో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుదట, అన్ని విషయంలో కూడా మీరు అభివృద్ధి చెందుతారు. అందుకనే కదా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏముందట, మొదట రాజ్యమును నీతిని వెతకాలి అట, తర్వాత అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడును అంటున్నారు. కనుక మనం చేయదగినది, చేయవలసినది కూడా మొట్టమొదటిగా దేవుడికే ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుణ్ణే వెతకాలి. ఆటోమేటిక్గా మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఇస్తాడు. అయితే మిమ్మల్ని తయారు చేసిన దేవుడు మీకు ఏ అవసరం ఉందో ఆయనకు తెలియదు అంటారా? 100% తెలుసు కదా. కనుక అది మీరు అడక్క మునిపి ఇస్తాడు. కానీ మీరు చేయదగినది అది చేస్తే సరిపోద్ది. కనుక ఇక్కడ ఒకడు చెట్టును నాటును కానీ వర్షము దాన్ని పెంచును. కనుక దేవుడే మనను పెంచునుగాక. ఆ దేవుడు మనల్ని పెంచాలంటే మనం ఆయనకు లోబడితే మంచిది. కనుక దావీదుకి ఏం చేస్తున్నాడట, మంచి వర్షం అనే విజయాన్ని చేస్తున్నాడు. కనుక ఆయనకి కాదు, మనకి కూడా. అయితే మనము
యుద్ధాలు చేయట్లేదు, యుద్ధాలు చేయకపోవచ్చు, కానీ ఇక్కడ దావీదు ఫిజికల్గా యుద్ధాలు చేశాడు. 40 సంవత్సరాలు ఏకదాటిగా చేస్తూనే ఉన్నాడు. కానీ మనం ఏంటంట, మనము కూడా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనము కూడా యుద్ధము చేయాల్సిందే. అవునా? ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఏముందట? కాబట్టి మనం ఏం చేయాలంటే యుద్ధము చేయాలి. యుద్ధము చేయకపోతే మనము ఓడిపోతాము, నాశనం అయిపోతాము. కనుక యుద్ధము కంటిన్యూగా చేయాలి. దావీదు యుద్ధము చేశాడు. దావీదుకి ఏంటంట, మంచి వర్షంలో దేవుడు విజయాన్ని ఇచ్చేశాడు. మనకి కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదుకి మనకి చాలా కాంట్రాస్ట్లు ఉన్నాయి. కాబట్టి ఆయనలో లేనిది, ఆయనలో ఏమి లేదట, అన్నీ ఉన్నాయి కదండి. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం. కాబట్టి దేవుడు ఒక హృదయాన్ని తెలుసుకున్నవాడు కనుక దేవుడు ఆయనకి ఏం చేశారంటే అన్నీ కూడా ఆయనకి ఇచ్చేస్తున్నాడు. సో దేవుని యొక్క హృదయం మనం తెలుసుకోలేనప్పుడు మనం కూడా సంపూర్ణంగా ఏమీ చేయలేం. అందుకనే దేవుడితో మనకి ఎప్పుడు కూడా సహవాసంలో మనం ఉంచినప్పుడు ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. అలాగే ఏంటంటే మనను ఏం చేస్తారట, మనలో పెంచుతాడట. అన్ని విషయంలో మనల్ని దేవుడు పెంచుతాడు. ఇక్కడ మత్తయి సువార్త 26:10 కూడా చూస్తే ఒక మాట, యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరు ఎలాగ తొందర పెట్టుచున్నారు అని కూడా ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆ స్త్రీ ఏం చేసిందంట, దేవుని గురించి ఒక మంచి కార్యం చేసిందట. అంటే ఆ కంటెక్స్ట్ లో కూడా చూస్తే ఈ యొక్క యూదులకి ఏంటంటే ఒక ఆచారం ఉంటుందండి. వారు ఏంటంటే పుట్టినింటి వారికి ఏమి ఇస్తారంటే ఒక మంచి యొక్క పర్ఫ్యూమ్ ఇస్తారు, ఒక సెంట్ ఇస్తారు. ఆ పర్ఫ్యూమ్ ఏం చేయాలంటే వారు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఎవరికి ఇస్తారంటే కన్యకులకి ఇస్తారు. అంటే పెళ్లి కావలసిన వారికి వారు ఒక పర్ఫ్యూమ్ ఇస్తే ఆపుతారు. దాన్ని ఏం చేయాలంటే అది పెళ్లి అయిన వరకు కూడా దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. అదేమంటే ఆ పెళ్లి తర్వాత మేబీ అది ఏమైనా నువ్వు చేసుకోవచ్చు, కానీ అంతవరకు కూడా దాన్ని పోగొట్టుకోకూడదు. చాలా ఒకవేళ అది కానీ ఏమైనా పోయింది అనుకోండి, మరి నీకు అజాగ్రత్త ఉంది కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు అనే రీతిలో అదొక పెద్ద నిందగా వారు తీసుకొని ఏం చేస్తారంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత వారిని ఇంకా కష్టం. ఒకవేళ తృణీకరణ వచ్చిందంటే కొన్ని వాళ్ళ జీవితంలో పెళ్ళి అవ్వదు, అలాంటి పరిస్థితి. సో ఇక్కడ ఆ స్త్రీ దగ్గర ఏముందంటే ఒక అత్తరు ఉందట. అది చాలా విలువైనది, ఆ రోజుల్లో చాలా విలువైనది. ఆ అత్తర్ని ఏం చేసిందట, తను ఏం చేసిందంటే దేవునికి ఏం చేసిందంటే దేవుడు యొక్క పాదాల మీద పోసేసింది, ఎరగొట్టి వేసేసినప్పుడు ఆ విషయంలో కూడా ఇక్కడ ఏం చేస్తారట, ఇస్కరియోతు యూదా ఏమంటాడంటే అది అంతా కూడా అమ్మి వేసి పేదలకు సాయం చేయొచ్చు కదా అని ఎవరు చెప్తున్నారండి? చాలా మహానుభావుడే చెప్తున్నాడు కదా, ఆ మాట చెప్తున్నాడు. వాడి ఉద్దేశం వేరు అలా చెప్పడంలో. కాబట్టి ఇక్కడ తన జీవితంలో స్త్రీగా ఒక కన్యకగా ఉంటున్నప్పుడు తను కుటుంబాన్ని ఒక కుటుంబంలో ఒక మంచిగా కొనసాగుతూ ఒక మంచి యొక్క కుటుంబంలో ఒక వివాహం చేసుకొని మరి స్థిరపడవలసిన ఆ పరిస్థితుల నుంచి ఏం చేసిందంటే వాటన్నిటిని కూడా దేవుని కొరకు వదిలిపెట్టేసింది. ఒకవేళ ఖచ్చితంగా అది అలా చేయడం వలన ఏం జరుగుతుంది, తనకి తొందర అవుద్ది, కష్టం అవుద్ది, అందరూ నిందలేస్తారు, ఇంకా ఎన్నో అవమానాలు తను ఎదుర్కోవాలి, తనకు పెళ్లి కూడా అవ్వకపోవచ్చు అని తెలిసి కూడా ఏం చేస్తాడ, మొట్టమొదటిగా ప్రాధాన్యత ఎవరికి ఇచ్చిందట? అందుకే దేవుడు ఏమంటాడ ఆమె గురించి ఈ యొక్క మాట ఏంటట, ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలాగ తొందర పెట్టుచున్నారు అని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడి కంటే నాకు వేరేది ఏదీ లేదు, నా జీవితానికంటే కూడా దేవుడే నాకు ముఖ్యం అని చెప్పి ఆ పని ద్వారా ఆ కార్యము ద్వారా తను నిరూపించుకుంది. అందుకనే నేను ఇందాకలే ఆ మాట చదివాను. మత్తయి సువార్త 6:33 ఏం చదివాను? మొదట ఓకే, ఫస్ట్ సీక్ ye first the kingdom of God. కాబట్టి మొదట మనం కానీ దేవునికి కానీ మనం ప్రాధాన్యత ఇచ్చి మనం ఏదైనా చేయగలిగితే ఇంకా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు అడగలేనిది కూడా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇది మూడోదండి ఏంటంట, దేవుడు నిన్ను విజయాన్ని ఇస్తాడు నీకు.
మంచి వర్షం అనే దేవుడు నీకు విజయాన్ని ఇచ్చునుగాక. మొట్టమొదటిది బాగు చేయడానికి వర్షం వస్తే, రెండోది బలపరచడానికి వస్తే, మూడోది విజయాన్ని ఇవ్వడానికి దేవుడు వర్ష రూపంలో రాబోతున్నాడు. ఇంకా మనం చూస్తే హోషేయ గ్రంథం 10:12 చూస్తే, 10:12 నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటయే ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. ఇక్కడ నీతి వర్షము కురిపించినట్లు, నీతి వర్షము దేవుడు కురిపిస్తాడట. నీతి వర్షము కురిపించంటే చూడండి, ఇక్కడ నీతి అనేది ఎంత ప్రాముఖ్యం అంటే అది విశ్వాసులుగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండు వారికి తెలుస్తుంది. ఎందుకంటే దాని గురించి ఆ నీతిని అనుసరిస్తూ నీతిగా బ్రతుకుతున్న వారికి వచ్చే ఏమంటారు ఆశీర్వాదాలే కానీ లేకపోతే కష్టాలే కానీ చాలా గొప్పగా ఉంటాయి, రెండు కూడా. ఒకవేళ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, అందుకనే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను ఇస్తాడు కదా. అంతేకాదండి, నీతిమంతుని ప్రార్థన దేవుడు త్వరగా ఆలకిస్తాడట కదా. అంటే లింక్ అన్నమాట. కనుక ఈ నీతి వర్షము కురిపించాలంటే, నేను నీతిగా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నీలో కొన్ని సుగుణాలు ఉండాల్సిందే. అయితే వారి గురించి ఇక్కడ చెబుతూ సందర్భంలో అక్కడ చూడండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత మీరు కోయడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నిడి. బీడు భూమి దున్నడం ఏంటంటే, బీడు భూమి అంటే ఎండిపోయింది కదా, అందులో ఏం లేదు. కానీ దేవుడు అలాంటి భూమిని మీరు ఎందుకు దున్నమంటాడంటే, ఆయన నీతి ఏం చేస్తాడంటే, ఆయన ఎలా వస్తున్నాడు మన దగ్గరికి, నీతి వర్షము కురిపించినట్లు. మరి ఇది ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఇస్ ప్రూవెన్ ట్రాక్. ఆల్రెడీ ఒక సందర్భంలో ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా మీరు చదువుకున్నారు అనుకోండి, అక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో దేవుడు కూడా చేసిన ఇదే కార్యం కదా. ఎందుకంటే అప్పటికే ఆ లొకాలిటీలో ఆ దేశం అంతా కూడా కరువుతో అల్లాడిపోతుంది కదా. ఏ ఒక్కటి కూడా తిండి గింజలే లేవు. ఒకరు ఉన్న గింజలు కూడా, రైతుల దగ్గర కొన్ని గింజలు ఉన్నాయేమో, ఆ గింజలు వారు తిని ఆ పూటకి వారి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. కానీ అలా చేశారు చాలా మంది. కానీ ఈయన దగ్గర ఉంటున్న గింజలు ఏం చేశారట, ఈయన తినడం మానేసి ఏం చేశారంటే, దేవుడు చెప్పిన రీతిలో ఏం చేశారంటే నాటేశాడు. మరి నాటినందుకు మరి ఉపయోగపడి ఏముండాలట, నీళ్లు ఉండాలి కదా, ఆ భూమిని తడపాలి కదా, అది మొలకెత్తాలి కదా. అవన్నీ కూడా జరగాలంటే ఎంతో ప్రాసెస్. కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీరే దొరకట్లేదు, వర్షమే లేదు, కరువులో అల్లాడిపోతున్న సమయంలో దేవుడి మీద ఆయన పెట్టుకున్నాక భరోసా విశ్వాసం ఎంత గొప్పగా ఉందంటే, ఆయనకున్న ఆ కాస్త కొన్ని కూడా తీసుకొని ఆయన నాటేశారట. 26 అంతా చదువుకొని చాలా అద్భుతం. గొర్రెల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే కరువులో ఎవరు సాహసమే చేయరు కదండి. కరువులో ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే ఒకవేళ ఆవు కూడా నీకు పోతాయి, ఆ ఉన్నది అవి కూడా నీకు తినడానికే తిండి ఉండదు, ఇంక అయిపోయింది కథ అన్నట్టుగా ఎవరు కూడా ఎంకరేజ్ కూడా చేయరు. కానీ ఈయన అతీతంగా, ఈ యొక్క లోకానికి అతీతంగా ఏం చేశారట, మేబీ ఆయన వద్దు అని చాలా మంది వారించి ఉంటారు, చెప్పు ఉంటారు. కానీ ఆయన అప్పటి మాట వినలేదు, కానీ యెహోవా మాట మాత్రం విన్నాడు. విన్నందుకు ఆయన నష్టపోయాడా అంటే, ఎంత గొప్పగా దీవించబడి అంటే 100% స్ట్రైక్ రేట్ అనమాట. అంటే 100%, అది కూడా 99.9 కూడా కాదండి, 100% అంటే అద్భుతమే కదా. అంటే ఆ పంట జనరల్గా కూడా ఒకవేళ మీరు మంచిగా సమృద్ధిగా ఉన్న 100% పంట అయితే ఆవిడకి రాకపోవచ్చు. కానీ నేను కరువులో 100% వచ్చి ఏం చేశాడంట, ఆ దేశానికి గొప్ప వ్యక్తిగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా కదండి.
అంటే ఏం కారణం ఏంటంటే ఆయనలో ఏముందట, నీతి ఉంది. హల్లెలూయా. అందుకనే నీతిమంతుని జ్ఞాపకము చేసుకోరట. అంటే వారికంటూ ఒక ప్రత్యేకమైన ఒక రేంజ్ ఉంటది, దేవుడు వారికి అలా సిద్ధపరిచేశాడు. అది మనుషులందరికీ కూడా దేవుడు అలాగే. అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటట, ఇక్కడ మనం కొన్ని నీతి ఫలించినట్లు ఏం చేయాలట, మీరు విత్తనము వేయడి, ప్రేమను కోత మీరు కోయడి. అంటే ఈ రెండు కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. కనుక ఆ నీతి అనే వర్షం అనేది కురిపించాలంటే మనలో ఏముండాలట, అలాంటి నీతి ఉండాలి. ఇంకా అది విత్తనం వేసి మొలకెత్తేలా ఉండాలి. అయితే ప్రేమను ఏం చేయాలట, కోత మనం కొయ్యాలట. అంటే ఈ యొక్క సుగుణాలన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉంటున్నప్పుడు ఏమవుతారంటే వాడు బీడు భూమును కూడా దున్నుతాడు, వాడికి కూడా అభివృద్ధి. హల్లెలూయా. అదే ఇక్కడ జరిగింది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తారంటే మన యొద్దకు ఆయన నీతి వర్షముగా వచ్చినాడు కాబట్టి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఏంటంటే అసాధ్యములను సుసాధ్యముగా చేయ దేవుడు. ఎందుకంటే బీడు భూమి దున్నమంటున్నాడంటే ఒకసారి ఆలోచించండి, నీరు లేకుండా అసలు భూమి దున్నడం ఉపయోగం లేదు కదా. కానీ దేవుడు ఏం చేస్తాడు, దాన్ని నీతి వర్షముగా కురిపిస్తున్నప్పుడు దాన్ని సఫలీకృతం చేస్తాడు. అంతా కూడా దేవుడు మనకు అనుకూలంగా దేవుడు మార్చేస్తాడు. ఇంకా యోవేలు గ్రంథం 2:23 మనం చూస్తే, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము. చూసారా ఇక్కడ, తన నీతిని బట్టి తొలకరి వర్షము మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందులే తొలకరి వర్షము మీకు అనుగ్రహించాను. అంటే ఇక్కడ అది అనుగ్రహించాలంటే కూడా ఏం కావాలట, మనకి మనలో ఏముండాలంటే నీతి ఉండాలి అనేది. కనుక ఇక్కడ నీతి గురించి పెద్దగా అవగాహన లేదంటే మాకు అది ఎలా ఉంటుందండి అంటే, మీరు అబ్రహాముని దేవుడు ఏం చేశాడట, అబ్రహాముని ఏం చేశాడంటే దేవుడు ఎలా అంటే ఇక్కడ పొందుకోవడం సులువే కానీ దానికి తగిన ఒక ప్రాసెసే కష్టం. ఏదన్నా సరే దేవుడు చెప్పినవి చాలా ఈజీగా ఉంటాయి అంటే వినడానికి, కానీ అది ఆచరణలోకి వచ్చినప్పుడు కష్టమైపోద్ది, అమ్మో అంటాం. కనుక మనం అందుకని ఏది కూడా ఒక్క రోజులో ఏది జరిగిపోదు. కనుక దినదినము మనము నూతన పరచబడాలి, దినదినము మనం పొందుకుంటూనే ఉండాలి. ఒక్కసారి రక్షణ వచ్చేసినప్పుడు వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్ అంటే అది కష్టం, అలాగే అవ్వదు. ఎందుకంటే అది పోయే ప్రమాదం ఉంది కూడా కదా. అందుకనే కదా ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 మాత్రంలో ఏమంటారట, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనడి అంటున్నాడు. హెబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎట్లా మీరు ఎలాగూ తప్పించుకుందరు. కాబట్టి అది పోయే ప్రమాదం ఉంటేనే అలాంటి హెచ్చరికలు చెప్తున్నాడు. కనుక ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఆ నీతి అనేది మనలో మనం ఎప్పుడు కూడా ఉంచుకునేలాగా. మరలా చెప్తున్నాను, ఈ రోమపత్రిక 14 మనం చూస్తే పరలోక రాజ్యం ఏమై ఉన్నదట, నీతి సమాధానం ఆత్మయందలి ఆనందమై ఉన్నదట. అంతేనా? అవన్నీ ఉంటాయి అక్కడ, అవన్నీ మనం పొందుకోవాలి. అంతేగాని అన్నపానములో కాదు కదా. కనుక ఈ విషయంలో మనం చూస్తే నీతి అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. అదే నీతిని ఏం చేస్తున్నట్ట, నీతి అనే ఒక వర్షమే దేవుడు మన మీద కురిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు చూడండి, ప్రతిసారి కూడా ఆయన ఏది చేసినా ఒక కొత్తగా దేవుడు మనల్ని దర్శించి అది నీకు మేలుకరంగానే దేవుడు దీవెనకరంగానే చేయాలనుకుంటున్నాడు. కనుక ఇవన్నీ కూడా వర్ష రూపంలోనే దేవుడు తీసుకొస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇంకొక మాట చూసి నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34:26 చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 34:26. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. వారిని నా పర్వతము చుట్టుపట్ల
స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును. దీవెనకరముగా వర్షములు కురియును. ఏమిటంటే దీవెనకరమైన వర్షములు కురియునన్నాడు. అంటే అందుకనే ఒక ఇంగ్లీష్ లో ఒక హిమ్ ఉందండి, చాలా పాతది. దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అనే ఒక పాట ఉంటుందండి. చాలా పాత పాట, కానీ చాలా అద్భుతంగా దేవుడు ఆ భక్తుడితో రాయించారు ఈ పాట. కానీ ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడట, దీవెనకరముగా వర్షము కురిపించదును అంటున్నాడు దేవుడు. సో అందరూ కూడా ఎదురు చూస్తున్నది అలాంటి వర్షం కొరకే కదా. కుమ్మరించండి నా మీద, దీవెనలు కుమ్మరించండి అని మీరు కూడా అడుగుతుంటారు, ఎదురు చూస్తారు కూడా. ఇక్కడ దేవుడు ఏం చేస్తారంటే అదే చేయబోతారంటే, వారిని నా పర్వతము చుట్టుపక్కల స్థలములను దీవెనకరముగా ఏం చేస్తాడంటే వర్షము కురిపించదును, దీవెనకరముగా వర్షములు కురియును అంటున్నాడు దేవుడు. కనుక మరలా చెప్తున్నాను, దేవుడే ఆయన మన యొద్దకు వస్తున్నాడు, రావాలనుకుంటున్నప్పుడు అది మీకు మేలుకరంగా మాత్రమే ఉండాలండి. దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడంటే నిన్ను దండించడానికి రాకూడదు. దేవుడు నీ దగ్గరకు వస్తే యూ షుడ్ బి బ్లెస్డ్ అంతే. కనుక అలాగే దేవుడు నిన్ను బ్లెస్ చేయడానికి రావాలంటున్నప్పుడు మీ ప్రవక్తను ఎలా ఉండాలి, మీరు ఏ రీతిలో కొనసాగాలి అనేది మీరే ఆలోచించుకోండి. దేవుడిని మీరు సంతోషపెట్టేవారుగా ఉంటున్నారా, లేకపోతే దుఃఖపరిచేవారుగా ఉంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా దేవుడినే కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంటున్నారా అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇక్కడ ఆ బ్లెస్సింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. దేవుడు అది ఇవ్వడానికే ఆయన వస్తున్నాడు మన యొద్దకి. ఎందుకంటే చుట్టుపక్కలంతా కూడా ఆ పర్వతము చుట్టుపక్కలంతటా కూడా ఏం చేస్తాడట, దీవెనకరమైన వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాడు. కనుక మన ప్రాంతాల చుట్టూ కూడా అట్టి యొక్క దీవెనకరమైన వర్షము కురియునుగాక. ఇంకా అన్ని పాజిటివే, కానీ దానికి తగిన రీతిలోనే మనం నడుచుకోకపోవడమే ఇక్కడ విచిత్రకరం. ఇంకా హోషేయ గ్రంథం 6:7 కూడా ఒక మాట చూద్దాం. హోషేయ 6:7 అమ్మా, ఇదేనా? అయితే కాదు. అయితే ఇక్కడ మనం చూస్తే ఏంటంటే దీవెనకరమైన వర్షముగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మన మీద కురవాలనుకుంటున్నప్పుడు అది మనం అర్హులుగా మనల్ని మనం ఏం చేసుకోవాలంట, అది ఆ వర్షాన్ని మనం పట్టుకోవాలి. అంటే ఆ దీవెనలు ఖచ్చితంగా మనకే అది చెందాలి. ఎందుకంటే ఒకవేళ కానీ మీరు కానీ ఆ వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు కానీ మీరు అక్కడ లేకపోతే, చూడండి ఈ యొక్క గోషేన్ అనే ఒక ప్రాంతం ఒకటి ఉందండి ఐగుప్తులో కదా. ఈ యొక్క మోషే వారి యొక్క ప్రజలను విడిపించమని ఆ ఫరోతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఎంతకీ ఒప్పుకోకపోతే ఆయన ఏం చేస్తారంటే దేవుని యొక్క బాహుబలాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో ఆ 10 తెగుళ్ళని ఆ ఐగుప్తు అంతట మీద కూడా ఆయన రక్షిస్తాడు. అందులో ఈ యొక్క ఏంటంటే వడగళ్ళు పడతాయి, ఇంకా పేర్లు వస్తాయి, ఇంకా రక్తము నీరంతా కూడా రక్తముగా మారిపోవడం, ఇక కప్పలు, ఇవన్నీ వివిధ రకాలైన తెగుళ్ళు దేవుడు కురిపిస్తాడు. అయితే విచిత్రం ఏంటంటే ఐగుప్తు అంతటా అవన్నీ కూడా వస్తాయి 10 కూడా. కానీ విచిత్రంగా ఒక గోషేను ప్రాంతంలో మాత్రం ఏ హాని జరగలేదట. నేను అనుకుంటాను దావీదు రాసిన కీర్తనలో ఆయనకు అనుభవపూర్వకంగా రాసిన సందర్భాలు కాబట్టి ఆయన ఇది మనసులో పెట్టుకునే రాసుకుంటాడు, ఏ తెగులు నా గుడారము సమీపించదు అన్న దాంట్లో ఒక అర్థం ఏంటంటే అంతటా కూడా వర్షం పడుతుంది కానీ నువ్వున్న చోట పడకపోవడం ఏంటి, అది అద్భుతం కాదా? అద్భుతమే. కాబట్టి వారందరూ కూడా ఏ యొక్క తెగులకి గురి కాలేదు. ఆఖరికి సంహారకుడుగా ఆ దూత వచ్చి అందరినీ మొదటి యొక్క సంతానాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఈ యొక్క ఫరో ఒక కుమారుని కూడా తీసుకుపోయాడు కదా. కానీ ఒక్కరు ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఏ హాని జరగలేదు కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించండి, దేవుడు ఏంటంటే వర్ష రూపంలో ఏం చేస్తారంటే ఒక దీవెనకరంగా మిమ్మల్ని కురవాలనుకుంటున్నాడు. ఏ ఒక్కరు కూడా ఆ దీవెనకరంగా కురుస్తున్నప్పుడు మీరు గోషేన్ అనే ప్రాంతంలో ఉండాలి కానీ ఐగుప్తులో ఉండకూడదు. ఆ వ్యత్యాసాలు, వాళ్ళందరూ ఉన్నది ఒకటే స్థలం, ఐగుప్తులో ఒక ప్రాంతమే గోషేను అంతే తప్ప గోషేన్ ఎక్కడో అవుట్ ఆఫ్ ఈజిప్ట్ కాదు కదా. సో ఈ రోజు కూడా దేవుడు మనలందరి మీద కూడా ఆ దీవెన వర్షము కుమ్మరించునుగా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా అన్యాయస్తులుగా వదిలిపెట్టేసి నాశనము చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడదు. కానీ ఒకవేళ అలా జరుగుతుందంటే మాత్రం అది ఎక్కడ లోపమో మీరే ఒకసారి గ్రహించండి.
మరలా ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకొని మనం ముగించేద్దాం. ఒకసారి చూడండి. హోషేయ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. కాబట్టి ఆయన వర్షం వలె వచ్చేది ఎందుకంటే ఇవన్నీ చేయడానికండి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని బలపరచడానికి, మనకు విజయం ఇవ్వడానికి, మనల్ని పెంచడానికి, ఇంకా నీతిని మన మీద కురిపించడానికి, చివరగా మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించడానికి. హల్లెలూయా.